కుల వ్యవస్థను వ్యతిరేకిస్తారు వాళ్ళు. దాన్ని సమర్థిస్తున్నట్టు సనాతన ధర్మాన్ని వ్యతిరేకిద్దాం. ఈవేళ పేదరికానికి అంతటికి కారణం సనాతన ధర్మం. ఈవేళ వ్యత్యాసాలు అంతటికి కారణం సనాతన ధర్మం. కుల అన్నింటినీ కలిపి దాని మీద పోరాడదాం. రైట్, పోరాడడం. దీనికి ఆదిలో వాళ్ళు ఎత్తుకున్నది ఏమిటంటే కమ్యూనిజం అని ఎత్తుకున్నారు వాళ్ళు. అందుకనే పిల్లలకి స్టాలిన్, లెనిన్ పేర్లు పెట్టుకున్నారు. అందుకే కదా స్టాలిన్ కూడా సనాతన ధర్మాన్ని ఎటువంటి పరిస్థితి. సో 100 సంవత్సరాల నుంచి సనాతన ధర్మం మీద పోరాడుతూ నువ్వు దేనిది పోరాడుతున్నావు, దేన్ని ద్వేషిస్తున్నావు, ద్వేషించు. నువ్వు ఉపయుక్తమైన మార్గాన్ని ఏదైనా నిర్మాణం చేసి చూపించావా, ఆవిష్కరించావా? ఒక ఆవిష్కరణ జరగాలి. నువ్వు దీన్ని ఖండించేద్దావు, ఆ చెట్టును నరికేయి, అది చాలా విషపూరితమైన వాయువులు ఇస్తోంది, అది విషపూరితమైన చెట్టు నరికేస్తావు సార్. ప్రత్యామ్నాయం మాకు చెట్టు ఇది, మరి తలదాచుకుందుకో నీడేది. మానవ సమాజానికి కట్టుబాట్లతో ఉండేటువంటి ఒక విధానం, జీవన విధానం ఒకటి కావాలి. ఆ జీవన విధానం ప్రత్యామ్నాయం చూపించావా? చూపించలేదు. అతను మంచివాడు కాదని తిడుతున్నాను 100 ఏళ్ళ నుంచి. ఓకే, మంచివాడు కాదు తిడుతున్నావు. ప్రత్యామ్నాయం ఎవరిని నిర్మాణం చేస్తావు, ఎవరిని వృద్ధి చేస్తావు, ఎవరిని తయారు చేస్తావు? వీరుణ్ణి, సూర్యుడిని లేదు. అతను తిడుతున్నాను, అతను వారసుని తిడుతున్నాను, అతను పిల్లాడిని తిట్టాను, ఆయన మనవాడిని తిట్టాను, ఆయన మొత్తం తిడుతూనే ఉన్నాను. ఇతను గోపికి మనవడు, గోపిని తిట్టాను, గోపి కొడుకుని తిట్టాను, గోపి మనవాడిని తిడుతున్నాను, గోపి మనవాడు ముందు మనవాడిని తిడుతున్నాను. ఏం చేతంటే వీళ్ళందరూ వాటి మూలాలు కాబట్టి, ఉత్పత్తులు మూలాలు కాబట్టి ఇదే తిట్టుకుంటూ వెళ్తున్నాం. వారిని ప్రత్యామ్నాయ వ్యవస్థను నేను నిర్మాణం చేశాను, అది ఆవిష్కరించాను అన్న పదం ఎక్కడ కనపట్లేదు. సో 1000 సంవత్సరాలు 100 సంవత్సరాల నుంచి తమిళనాడులో ద్వేషపూరిత రాజకీయాలు, ద్వేష సిద్ధాంతం ఉంటుంది. ఎప్పుడు కూడా ద్వేష సిద్ధాంతం. వాడు దోపిడీదారుడు ఆయన అరికట్టి సామాజిక సమసమాజాన్ని నిర్మాణం చెయ్యి. సమసమాజం అంటే సామ్యవాదం కదా. మన అందరూ ఎప్పుడూ చూడడానికి ఒక బ్రహ్మ పదార్థం సామ్యవాదం, అంతే కదా. ఆ సామ్యవాదానికి ఇంకా నీకు టైం పడుతుందా? వారసత్వ రాజకీయాలు నడుపుతూ నువ్వు సామ్యవాదం గురించి మాట్లాడతావా?